దుబాయ్ ఇదంతా దుబాయ్ స్టీరింగ్ కార్ రైట్ సైడ్. అండి అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసరికి దుబాయ్ వ్లాగ్స్ కంటిన్యూషన్ అనమాట. ఇలా షాపింగ్ మొత్తం చూపిస్తాను నీకు. మోస్ట్లీ వీడియోలో నేను నా ఒరిజినల్ రా వాయిస్ వదిలేసాను వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే. దుబాయ్ గురించి మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో పార్ట్ 1 అయితే చెప్తాను. దుబాయ్లో ఏంటంటే పిఆర్ ఉండదు. యూఎస్, యూకే, కెనడాకు ఉన్నట్టు ఎవ్రీ 2 ఇయర్స్కి వీసా రెన్యూవల్ చేయించుకోవాలి. ఇక్కడ ఇండియాని తలదన్నే గోల్డ్ షాపింగ్ అయితే ఉందన్నమాట దుబాయ్లో. కమెంట్స్లో అయితే ఎవ్వరు ప్లీజ్ నేను ఇండియాని తక్కువ చేస్తున్నా అయితే కమెంట్స్ చేయొద్దు. ఎందుకంటే నాకు ఇండియా మీద రెస్పెక్ట్ ఉంది. నేనేం ఇండియాని తక్కువ చేయట్లేదు. జస్ట్ నాకేమనిపించిందో నేను ఈ వీడియోస్లో చెప్తున్నాను. నా అబ్జర్వేషన్ అంతే. ఇండియాని తక్కువ చేసే ఒపీనియన్ నాకైతే ఏమీ లేదు. మొనార్కీ కంట్రీ అంటే కింగ్స్ రూల్ అనమాట. ఇక్కడ ఓన్లీ గవర్నమెంటే చూసుకుంటారు. అంటే దుబాయ్ కింగ్స్ అన్నది ఓన్లీ దే టేక్ కేర్ ఆఫ్ ద గవర్నమెంట్ డెవలప్మెంట్ అనమాట. జాబ్స్ అయితే ఏం చెయ్యరు వేరేవి. అండ్ అట్లాగే ఈ కింగ్స్ ఫ్యామిలీ 7 స్టేట్స్ ఉన్నాయి. ఎమిరేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డిఫరెంట్ కింగ్స్ ఫ్రమ్ సేమ్ ఫ్యామిలీ అనమాట రూలింగ్. అండ్ ఈ విషయాలన్నీ నేను మా ఫ్రెండ్ ఒక అబ్బాయి దుబాయ్లో చదువుకున్నాడు కొన్ని ఇయర్స్, తన నుంచి కలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే కొన్ని యూట్యూబర్ నుంచి కూడా కలెక్ట్ చేసుకున్నాను. బట్ వాళ్ళ పర్సన్ ఆర్ ఆ యూట్యూబర్ నేమ్ అయితే రివీల్ చేయట్లేదు, ఇగ్నోర్ చేసేయండి. అండ్ వాళ్ళు కూడా దుబాయ్లో కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ హర్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నేను జస్ట్ 3 days ట్రిప్కి వెళ్ళాను దుబాయ్. అంటే మీకు డౌట్ రావచ్చు కదా, ఏంటి మా ఫ్రెండ్ నుంచి కలెక్ట్ చేసుకున్నాను ఇన్ఫర్మేషన్, ఇంకా ఒక యూట్యూబర్ దుబాయ్ వ్లాగ్స్ చేస్తున్న పర్సన్ నుంచి కలెక్ట్ చేసుకున్నా అని డౌట్ రావచ్చు కదా. ఈ వీడియోస్ అయితే నేనే షూట్ చేసుకున్నాను. నేను జస్ట్ 3 days ట్రిప్కి వెళ్ళిన దానికంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది కదా. అండ్ మళ్ళీ మీరు నాకు కమెంట్స్ పెడతారు అని ముందే క్లారిటీ ఇచ్చేసాను అనమాట. అండ్ అట్లాగే దుబాయ్లో పార్ట్ టైం జాబ్స్ అన్నది ఇల్లీగల్. దుబాయ్లో గోల్డ్ షాప్స్ అయితే నైట్ 11 వరకు ఓపెన్ ఉన్నాయి అండ్ ఉంటాయి కూడా నైట్ 11 వరకు. దుబాయ్ కింగ్స్కి 2 to 3 వైఫ్స్ ఉంటామన్నది లీగల్ అంట. దుబాయ్లో వాట్సాప్ వాయిస్ కాల్ అండ్ వీడియో కాల్ పనిచేయదు. సో బోట్ మ్యాప్ అన్నది ఒక డౌన్లోడ్ చేసుకోవాలి. నేను యాప్ ఒకటి యూస్ చేస్తూ ఉన్నాను దుబాయ్లో, ఎందుకంటే వాట్సాప్ వాయిస్ కాల్ అండ్ వీడియో కాల్ పనిచేయదు. అండ్ అట్లాగే ఇంకొకటి వినటం ఏంటంటే ఇండియాలో బడ్డీ కొట్లు ఆర్ పునుగుల బండి, బజ్జీల బండి ఉన్నట్టు దుబాయ్లో ఉండదు. దుబాయ్లో ఉండదంట. ఒక పర్సన్ చెప్పారు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయటానికైతే లైసెన్స్ స్ట్రిక్ట్గా అండ్ కంపల్సరీగా ఉండాలంట. అండ్ అలాగే దుబాయ్లో కూడా మన హిందూ టెంపుల్స్ అయితే ఉన్నాయి. నేను ఈ వీడియోలో చూపించిన షాపింగ్ మాల్ వచ్చేసరికి దుబాయ్ అవుట్లెట్ మాల్. ఇక్కడ కలెక్షన్స్ అండ్ బ్రాండ్స్ అయితే ఇండియాలో ఉన్న మోడల్స్లానే ఉన్నాయి నాకు సిమిలర్గా. అండ్ అట్లాగే మీకు వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పినట్టున్నాను కదా, దుబాయ్ స్టీరింగ్ కూడా రైట్ సైడ్ ఉంది అని. ఐ మీన్ కార్ స్టీరింగ్. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో కార్ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. దుబాయ్లో హోమ్లెస్ పీపుల్ ఉండరు. ఎందుకంటే ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉన్నా కూడా కంపెనీయే అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుందంట. అండ్ టూరిజంకి వచ్చిన టూరిస్ట్ కూడా బ్యాంక్ అకౌంట్లో ఇంత సర్టన్ అమౌంట్ ఉంటే కానీ వీసా అప్రూవ్ చేయరు. అక్కడ షాప్లో ఒక స్టాఫ్ని అడిగితే చెప్పారు ఇన్ఫర్మేషన్. అండ్ నేను ఇంకా మా ఫ్రెండ్ని కూడా అడిగి తెలుసుకున్నాను. బట్ నేను ఈ వీడియోలో చెప్పేవి ఏవి కూడా ప్రొఫెషనల్ అడ్వైస్ కింద అయితే తీసుకోవద్దు. ఎందుకంటే నాకు తెలిసినవి షేర్ చేసుకున్నాను.
దుబాయ్లో గోల్డ్ సూక్ అని ఒక షాపింగ్ లేన్ ఉంటుంది. ఆ లేన్ మొత్తం గోల్డ్ షాప్స్ అనమాట. ఆ షాపింగ్ లేన్కి మన ఇండియన్స్ చాలామంది వెళ్తారు. అండ్ ఆ షాప్లో ఉన్న స్టాఫ్ మొత్తం కూడా ఇండియన్సే అనమాట. అలాగే దుబాయ్లో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది కనిపించారు. ఓకే అండి, వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను, ఎంజాయ్ చేయండి. అండ్ అట్లాగే ఒక గోల్డ్ షాప్ విజిటింగ్ కార్డ్ అయితే వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను. మీకు ఈ వీడియో ఎండింగ్లో ఒక చిన్న మఫిన్స్ కేక్ లాంటిది కనిపిస్తుంది. అది దుబాయ్ అవుట్లెట్ మాల్లో కొనుక్కున్నాను. దాని పేరు అయితే గుర్తురావట్లేదు. ఇది నేను సెప్టెంబర్లో వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఎడిట్ చేయడం కుదిరింది అండ్ పోస్ట్ చేయడం కూడా ఇప్పుడు కుదిరింది అనమాట. సారీ ఫర్ ద డిలే. అలా నన్ను తమిళ్ రెస్టారెంట్ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి దుబాయ్లో. వెజిటేరియన్ బాగుంది కూడా ఫుడ్. నలన్లో అనమాట ఇది. ఒకటి స్నాక్ వచ్చేసరికి బేబీకార్న్ ఫ్రై అండ్ అదర్స్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఇది ఇండియన్ రెస్టారెంట్ ఇన్ దుబాయ్. ఇది తమిళియన్ స్నాక్ రెస్టారెంట్. దుబాయ్ ఫ్రేమ్ తీసి దుబాయ్లో నేను విజిట్ చేసిన గోల్డ్ షాప్ డిజైన్స్ అయితే మీకు వీడియోలో యాడ్ చేశాను. దుబాయ్లో చీమలు కూడా ఉంటాయండి. చీమలు కనపడటం అన్నది చాలా రేర్ అనమాట దుబాయ్లో. సో చాలా రేర్ అనేది చెప్పను. అసలు ఆల్మోస్ట్ సిటీ అంతా నీట్గానే ఉంది. చాలా తక్కువ ప్లేస్లో ఇలా చెత్త పోసి ఉంటుంది అనమాట. ఇదంటే అరబిక్ గోల్డ్ షాప్ ఇనాగరేషన్ అంట. ఎవరో అంటే ఇండియన్ గోల్డ్ షాప్ అరబిక్ దుబాయ్లో. దుబాయ్ కింగ్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇండియన్ షాప్ ఇండియన్స్ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి దుబాయ్లో వాళ్ళు ఈ ఫుడ్ ఆఫర్ చేశారన్నమాట. ముందుది ఇదిగోండి. అండ్ ఈ డెజర్ట్ ఇస్తారు పట్టుకో. ఓకే డన్.